యముడు, తర్వాత ఏకాదశి విశ్వదేవుడు అంటారన్నమాట. తర్వాత ద్వాదశికి శ్రీ మహావిష్ణువు, తర్వాత త్రయోదశికి వచ్చేసి కామేశ్వరుడు అంటారు. తర్వాత కామోద్దీప అని ఒక్కొక్క అంటే కొంచెం డిఫరెన్షియేట్ అనేది ఉంటుందండి మనకు త్రయోదశిలో. తర్వాత చతుర్దశికి వచ్చేసి శివుడు, తర్వాత పూర్ణిమకి చంద్రుడు, అమావాస్యలో ఎక్కువగా కూడా మనకు పితృదేవతలు అనేది ఈ తిథులకు ఆధిపత్యం వహిస్తూ ఉంటారనమాట. ఈ తిథుల యొక్క అధిదేవతలను లేదా ఆధిపత్యులను బట్టి ఆయా కార్యక్రమాల్లో మనం వాళ్ళని పూజ చేయడం ద్వారా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది అనకు మనకు శాస్త్రభూవాచ. మరి ఈ తిథులకు ఆదిదేవతలు ఉన్నారు కదండి, మరి తిథులకు ఇంతకీ ఏమిటివండి ఆ తిథులు అంటే గిన మనకు నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ తిథులు ఈ తిథులు అంటారన్నమాట. ఇందులో మనకు చూడండి